రైతుల పక్షానే బలంగా పోరాడతానని స్పష్టం చేశారు. రాహుల్ని ఎవరు బెదిరించలేరని ఆయన సోదరి ఎంపీ ప్రియాంక వాద్రా చెప్పారంట. ఆయన ఎవరు బెదిరించలేరు, ఆయన ఏమీ చేయలేరు కరెక్టే, కానీ దీని మీద ఎవరు మాట్లాడరు. బెదిరించలేరని టాపిక్ మాట్లాడేసి ఆవిడ క్లియర్ కట్ చేసేశారు కదా. ఇక్కడ ఈ యుఎస్ఐడి కానీ, ఫోర్డ్ ఫౌండేషన్ కానీ, సారోడ్ ఫౌండేషన్ కానీ ఎందుకు మాట్లాడట్లేదు? అవన్నీ అబద్ధాలని చెప్పొచ్చు కదా. ఈయన వెళ్ళట్లేదని ప్రూవ్ చేయొచ్చు కదా. ఆయన మీరు వెళ్ళిన థాయిలాండ్ వెళ్ళారన్నారో, వియత్నాం వెళ్ళారన్నారో, ఆ వెళ్ళిన దేశాలు ఆ దేశాలు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, పలానా హోటల్లో ఉన్నారు, పలానా కంట్రీలో, పలానా స్టేట్లో ఉన్నారు అని చెప్పొచ్చు కదా. అదంతా అబద్ధం, ఎవరేం చేయలేరు అనే మాట్లాడుతున్నారు. ప్రూవ్ చేయండి. సో ఇది ఒక రభస నడుస్తుంది. అయితే కేంద్రం ఇలాంటి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఎంతో ఇబ్బంది కలిగించి, లౌకిక రాజ్యం అని గర్వంగా చెప్పుకునే మన దేశంలో చాలా లోట్లు ఉన్నాయి, చాలా విమర్శలు ఉన్నాయి, చాలా వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం పెట్టేలాగా ఉన్నాయి. ఎందుకు అలాగా? ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి?